సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈ రోజు మనం మియాపూర్ లో ఉన్నాము. ముందుగా మన 95 వ్యూవర్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. న్యూ ఇయర్ స్పెషల్ గా మనం ఈరోజు కేక్ తయారు చేయడానికి ప్రియాంక గారి దగ్గరకు వచ్చేసాము. మియాపూర్ వచ్చేసాము. ఒక్కసారి ముందుగా కేక్ ఎలా చేయాలి ఏంటి అన్ని కూడా ఆవిడతో మాట్లాడేసి ఆవిడ ఎలా చేస్తారో చూసి మనం కూడా నేర్చేసుకుందాము. హాయ్ ప్రియాంక, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఓకే ప్రియాంక, ఈ రోజు మా కోసం మా 95 వ్యూవర్స్ కోసం యాక్చువల్ గా ముందుగా ఒక కాంప్లిమెంట్. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు. థ్యాంక్ యూ అండి. సో ఈ రోజు మాకు ఈ కేక్ ఎలా తయారు చేసి చూపిస్తున్నావు. ఫస్ట్ కేక్ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి కేక్ తయారు చేయడానికి మనకు కావాల్సినవి 250 grams మైదా, 5 eggs, 250 grams బటర్, అన్సాల్టెడ్ బటర్ అంటారు ఇదేమో షుగర్ వాటర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, చాక్లెట్ నట్స్, షుగర్ పౌడర్. ఇది ఆల్రెడీ షుగర్ని పౌడర్ కింద చేసి పెట్టాను. తర్వాత ఈ 2 టాపింగ్స్ కోసం అని చెప్పి తీసుకున్నాను. ఇది విప్డ్ క్రీమ్, విప్ చేసి డెకరేట్ చేయడానికి కేక్ యూస్ అవుతుంది. ఓకే ప్రియాంక, అంటే ఐటమ్స్ అయితే ఏమేంటో మనకి ఇప్పుడు తెలిసాయి. సో కేక్ తయారీ ఏంటో ఇప్పుడు చూసేద్దాము. దానికంటే ముందు అసలు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఈ న్యూ ఇయర్ కి ఏంటి కొత్తగా రిజల్యూషన్, అంటే ఏమి డిసైడ్ చేసుకున్నావా? ఏదైనా చేంజెస్ అది ఏదైనా అనుకుంటున్నావా? లైఫ్ లో ఎలా ఉండాలనుకుంటున్నావా? న్యూ ఇయర్ కి ఈ న్యూ ఇయర్ ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ రోజు మేము చాలా బాగా చేసుకున్నాము. ఫ్యామిలీ అందరితోని కలిపి బాగా ఎంజాయ్ చేసాము, బాగా చేసుకున్నాం. అండ్ మీరు రావడం ఇంకా హ్యాపీగా ఉంది. ఓకే, ఏమైనా లైఫ్ లో ఏదైనా ఇంకా చేంజెస్ ఉండాలని ఏదైనా డిసైడ్ చేసుకున్నావా న్యూ ఇయర్ సందర్భంగా? ప్రస్తుతానికి అయితే ఇంకా బాగా మంచిగా ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకుందాం అని అనుకుంటున్నాము. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఓకే, అయితే మనం లేట్ చేయకుండా కేక్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాము. ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ మైదా తీసుకుని 250 grams మైదా తీసుకుని ఫస్ట్ జల్లించాలి దాన్ని. ఓకే, ఈ కేక్ తయారు చేయడం ఎక్కడ నేర్చుకున్నావు ప్రియాంక? నేను నార్మల్గానే చేస్తూ ఉండేదాన్ని. చేసి అలా అలవాటు అయిపోయింది అంతే. ఇంకెక్కడ స్పెసిఫిక్గా నేర్చుకోలేదు. ఇంకా ఈ మధ్యన యూట్యూబ్లో అన్ని కనపడుతున్నాయి కాబట్టి దాని ద్వారా నేర్చుకోవడమే. ఓకే, ఇప్పుడు నువ్వు చేయడం చూసి చాలా మంది నేర్చుకోవాలి. నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్. ఇదైతే ఆల్రెడీ 250 grams మైదా కొలిచి వేసాను. ఓకే, జల్లించడం అయితే కంపల్సరీ జల్లించుకోవాలి. అంటే సాఫ్ట్ గా ఫ్లఫీగా రావడం కోసం జల్లించుకోవాలి. కుకింగ్ అంతా బాగా చేస్తావా ప్రియాంక? చాలా ఇంట్రెస్ట్ కుకింగ్ అంటే నాకు. అవునా, మీ హస్బెండ్ లక్కీ అన్నమాట. మీ ఫ్యామిలీ గురించి చెప్పు. హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మా హస్బెండ్ వియూ కంపెనీలో వర్క్ చేస్తారు. ఓకే, నాకు ఒక బాబు పేరు అయాన్ష్. వాడికి 2 years అన్నమాట. అవును. ఓకే, సో మీ బాబు బర్త్డేకి మీ హస్బెండ్ బర్త్డేకి అన్నిటికీ నువ్వే నేనే చేసుకుంటాను ఇంట్లో. కేక్ అది నేనే ప్రిపేర్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? దీంట్లో ఇది తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇంకొక బౌల్ తీసుకుని ఆ బౌల్లో షుగర్ పౌడర్ వేసుకుని. ఓకే, ఇదేనా షుగర్ పౌడర్? ఇది ఫస్ట్ పక్కన పెట్టుకుని దీంట్లో షుగర్ పౌడర్ వేసుకోవాలి. షుగర్ పౌడర్ 50 grams షుగర్ తీసుకుని దాన్ని పౌడర్ చేసుకోవాలి మిక్సీలో వేసుకుని. ఆ పౌడర్ చేసుకుని మైదా ఎంత అయితే అది కూడా అన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. మైదా 250 grams తీసుకోవాలి. అలాగే షుగర్ కూడా 250 grams, బటర్ కూడా 250 grams. షుగర్ ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. దీంట్లో ఇప్పుడు 5 eggs తీసుకున్నాం కదా, 5 eggs ఇప్పుడు దీంట్లో కొట్టి దీంట్లో వేసుకోవాలి అన్నమాట. 250 grams కి 5 eggs అన్నమాట. 250 grams కి 5 eggs. ఓకే, కొంతమంది ఎగ్లెస్ కూడా చేస్తుంటారు కదా, అది కూడా వస్తుంది? ఎగ్లెస్ కూడా చేయొచ్చు, కానీ పిల్లలకి ఎగ్స్ అయితే కొంచెం హెల్దీ కాబట్టి. దీంట్లో అంటే వైట్ ఎగ్స్, ఈ ఎగ్స్ ఏదైనా ఓకే. అంటే ఇవి బ్రౌన్ కొంచెం మంచిది, ఆర్గానిక్ అంటున్నారని ఈ మధ్యన. ఓకే ఓకే,
కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ చాలా మందికి, అంటే చాలా తక్కువ మందికి ఉంటుంది. సో నీకు ఆ ఇంట్రెస్ట్ కలగడానికి కారణం ఏంటి? నాకా యాక్చువల్లీ మా మదర్ చాలా బాగా కుక్ చేస్తారు, సో ఇంకా అదే అలవాటు వచ్చింది అనుకుంటా. ఓకే ఓకే. లాస్ట్ లో ఈ కేక్ మనం మీ మదర్ కి, మీ హస్బెండ్ కి, అందరికి కూడా పెడదాము. ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటావు ప్రియాంక? నేను ఆర్ట్ వర్క్స్ అవి చేస్తాను, పెయింటింగ్ బాగా ఇంట్రెస్ట్ నాకు. ఓ సూపర్. కుకింగ్ తో పాటు చాలా ఆర్ట్ ఉందన్నమాట అయితే నీకు. పెయింటింగ్స్ చేస్తా, గ్లాస్ పెయింటింగ్స్ చేస్తాను. ఇంకా ఇప్పుడంటే మా బాబు స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి వాడి క్రాఫ్ట్ వర్క్ హెల్ప్ చేస్తూ ఉంటాను. ఓకే. సో అలాగా. బాబు చిన్న పిల్లాడా? చిన్నపిల్లాడు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో ఫస్ట్ ఇది తీసుకుని బటర్ వేసేసి దీంట్లోనే బటర్ మిక్స్ చేసేసుకుని ఒకసారి మిక్సీ చేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. ఇది 250 grams బటర్. ఓకే. సో ఇది నేను దీంట్లో డైరెక్ట్ గా ఇలా వేసేసుకుంటాను, వేసుకుని దాంట్లో గ్రైండ్ చేసేసుకుంటాను. ఇది డైరెక్ట్ మిక్సీలో గ్రైండ్ చేసేస్తాను. ఓకే, చేద్దాం ఇప్పుడు. మిక్సీలో అయితే అంటే ఈజీగా అయిపోతుంది అని కొంతమంది మామూలు యాక్చువల్లీ విప్పర్ ఉంటే దాంట్లో కూడా చేసుకోవచ్చు, బట్ ఇదేంటి అంటే బాగా మిక్స్ అవుతుంది అని చెప్పి నేను ఫస్ట్ నుంచి దీంట్లోనే అలవాటు అయిపోయిందని. బాగా గ్రైండ్ చేసావు. ఇది 1/4 స్పూన్ వెనిలా ఎసెన్స్. ఇది 1/4 స్పూన్. 1/4 స్పూన్ వెనిలా ఎసెన్స్ మిక్స్ చేయాలి. ఇది జస్ట్ ఫ్లేవర్ కోసం. ఓకే. ఇది ఏంటంటే ఎగ్ అది స్మెల్ రాకుండా ఉండడం తీసుకోవచ్చు. సో ఇది బాగా బీట్ అయిన తర్వాత దీన్ని తీసుకుని మనం జల్లించి పెట్టుకున్న మైదాలో మిక్స్ చేయాలి. ఓకే. ఫస్ట్ దీంట్లో ఇంకొకసారి బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా మిక్స్ చేయాలి. ఓకే. అది వేసే ముందు బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ మిక్స్ చేసుకోవాలా? ఓకే. ఇది 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ మిక్స్ చేయాలి. దీన్ని కూడా జల్లించి వేసుకుంటే బాగా మిక్స్ అవుతుంది. ఓకే. దీంట్లో అయితే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ రెండు పడతాయి అన్నమాట. రెండు పడతాయి. ఓకే. ఇది కూడా 1/4 స్పూన్. ఇది కూడా 1/4 స్పూన్. ఇప్పుడు దీంట్లో మనం బాగా బీట్ చేసుకున్న ఎగ్స్, బటర్, వెనిలా ఎసెన్స్, షుగర్ పౌడర్, ఇది బాగా బీట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒకటే డైరెక్షన్ లో మిక్స్ చేయాలి. ఓకే. ఇంకా ఏ ఐటమ్స్ బాగా చేస్తూ ఉంటావు ప్రియాంక? నేను ఆలు 65 అంటే రెగ్యులర్ గా బిర్యానీ చేస్తాను. సోయా బిర్యానీ చేస్తాను బాగా. సోయా బిర్యానీ కూడా వర్క్ చేస్తావా నువ్వు? వర్క్ చేస్తాను. ఓకే. ఎక్కడ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, నీ గురించి చెప్పు ఒకసారి. నేను గ్లోబల్ లాజిక్ లో అంటే ఒక 3 months బ్యాక్ మానేశాను. నేను గ్లోబల్ లాజిక్ లో చేసేదాన్ని అనమాట. చేసి సో అంత కుకింగ్ అయినా సరే వర్క్ చేస్తూ కూడా మార్నింగ్ చేసి వెళ్ళిపోతుంటావా? మార్నింగ్ కుకింగ్ చేసేసి వీకెండ్స్ అన్ని స్పెషల్సా మీ హస్బెండ్ కి అయితే? స్వీట్స్ ఏం బాగా చేస్తావు? నేను గాజర్ హల్వా చేస్తాను. అవునా? ఓకే. న్యూస్ ఎక్కువ ఫాలో అవుతూ ఉంటావా? సో అయితే అంటే పాలిటిక్స్ ఇవన్నీ తెలుస్తాయా? కొంచెం. ఫ్రీ బస్ ఇచ్చారు కదా లేడీస్ కి, ఏమంటావు? అది మంచి డెసిషన్ ఏనా? ఆబ్వియస్ గా మంచి డెసిషన్ అనిపిస్తోంది. అసలు ఎక్కావా ఫ్రీ బస్ ఇప్పుడు వరకు? ఇంకా లేదు, ట్రై అంటే ఎప్పుడు వెళ్ళలేదు, ఇంకా బయటకి వెళ్ళాలి. వెళ్తే ఇంకా ఫ్రీ బస్ అయితే ఇంకా నువ్వు యూజ్ చేసుకో. నేను ఇంకా అవైల్ చేసుకోలేదు, కానీ చాలా మంది చేసుకుంటున్నారు కాబట్టి కొంచెం హ్యాపీగా ఉంది. సో ఇది ఇలా ఎంతసేపు తిప్పాలి? ఇది బాగా మిక్స్ అయిపోయి ఇంకా లమ్స్ చిన్న చిన్నగా ఉన్నవి కూడా పోతాయి ఇలా మిక్స్ చేస్తుంటే. సో ఆ మిక్స్ చేసేంత వరకు ఇక ఒకసారి ఇలా ఇది చేసుకుంటే. ఇందాక చాలా ఎక్కువ లమ్స్ ఉండేవి, ఇప్పుడు చాలా తక్కువ అయిపోయాయి. సో ఇలా బాగా మిక్స్ చేస్తే ఇవి అసలు ఉండకూడదు. అలా చేసుకున్న తర్వాత అప్పుడు మనం దీన్ని కేక్ బౌల్ తీసుకుని దేంట్లో అయితే కేక్ చేస్తామో అది తీసుకుని దానికి కొంచెం మైదా అప్లై చేసి, బటర్ అప్లై చేసి
దాంట్లోకి ఈ బ్యాటర్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే ఓకే. మెయిన్ అయితే ఈ లమ్స్ రాకుండా చూసుకోవడం మెయిన్ ఇదే ఎక్కువ ఇంపార్టెంట్ కేక్ లో. ఈ లమ్స్ ఎయిర్ బబుల్స్ రాకుండా ఉండాలంటే ఈ మిక్సింగే బాగా ఇంపార్టెంట్. అసలు డైరెక్షన్ అయితే మారట్లేదు. ఎంత మాట్లాడించినా సరే ఆ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ అయితే పెడుతున్నావు. ఇది అయిపోయింది, బ్యాటర్ మిక్స్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు మనం ఏదైతే దేంట్లో అయితే బేక్ చేసుకుంటామో ఆ బేకింగ్ ఇది తీసుకుని బటర్ రాసేసి కొంచెం బటర్ ఏదైతే ఇది తీసుకుని కొంచెం అప్లై చేసేస్తే, చేత్తో కూడా చేసేయచ్చు. వంట టేస్ట్ రావాలంటే చేయి పడాల్సిందే. ఈ బ్రష్ దేనికి ఇప్పుడు అది అలా అప్లై చేయడం కోసమేనా? ఇది ఏంటంటే అది ఇప్పుడు షుగర్ వాటర్ ఉంది కదా, ఆ షుగర్ వాటర్ కేక్ మీద స్ప్రెడ్ చేయడం కోసం ఆ బ్రష్ యూజ్ చేస్తాం. అప్పుడు యూజ్ చేస్తాం. ఎక్కువ ఓవెన్ లోనే చేస్తావా కేక్? కుక్కర్ లో? కుక్కర్ లో కూడా చేస్తాము కేక్. సో ఓవెన్ అందరికి ఉండాలని లేదు కదా, సో అందుకని కుక్కర్ లో కూడా ట్రై చేస్తాను. బానే వస్తుంది. కుక్కర్ లో అంటే నార్మల్ గా అంటే ఫస్ట్ కుక్కర్ ని కొంచెం ప్రీ హీట్ లా చేసేసుకుని 15 minutes, తర్వాత ఈ క్వాంటిటీకి అయితే 45 minutes ఉంచాలి. ఉంచితే కాకపోతే ఏంటంటే కుక్కర్ లో ఏదైతే కుక్కర్ తీసుకుంటున్నామో దానికి విజిల్ ఇంకా వాషర్ అవి ఉండకూడదు, అవి లేకుండా పెట్టాలా? ఓకే. ఇప్పుడైతే ఇది ఓవెన్ బౌల్ కదా, ఇది ఓవెన్ బౌల్. దీనికి ఇంకా ఇది బటర్ అప్లై చేస్తాను కాబట్టి దీని మీద కొంచెం మైదా అప్లై చేసుకుంటే, నేనైతే మైదా ఎక్కువ ప్రిఫర్ చేయను కాబట్టి ఇప్పుడు అప్లై చేయట్లేదు. ఇప్పుడు దీన్ని మొత్తం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఓకే. ఇది మొత్తం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత దీన్ని కొంచెం ఇలా ట్యాప్ చేసుకుంటే ఏంటంటే ఈక్వల్ గా బబుల్స్ లేకుండా వస్తాయి అన్నమాట. కొంచెం ఇలాగా ట్యాప్ చేయాలి. ఓకే. ట్యాప్ చేసి కొంచెం ఈక్వల్ గా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకుని ఓవెన్ లో పెట్టేసుకోవడమే. ఎంతసేపు పెట్టాలి ఏంటి? పెడదామా ఓవెన్ లో? ఓకే. అదేమన్నా ముందు ప్రీ హీట్ చేయాలా ఓవెన్? లేదు, దీనికి ప్రీ హీట్ ఏం అవసరం లేదు, డైరెక్ట్ గా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాటర్ ఏదైతే దీంట్లో తీసామో ఇది తీసుకుని ఓవెన్ లో పెట్టుకోవాలి. ఓవెన్ లో పెట్టుకుని దీన్ని 20 minutes వరకు బేక్ చేసుకోవాలి. 20 minutes. సరే, ఆన్ చేద్దామా? ఇది టెంపరేచర్ ఏమో 180 degrees దగ్గర పెట్టుకున్నాను. 180 degrees దగ్గర సెట్ చేశాను. తర్వాత ఇది మోడ్ ఏంటంటే ఏ డైరెక్షన్ నుంచి బేక్ చేయాలి, పైనుంచి కింద నుంచి అన్ని ఉంటాయి. సో అది నేను లోవర్ లెవెల్ పెట్టుకున్నాను. దీని తర్వాత టైమర్ 20 minutes కి సెట్ చేశాను. ఇది 20 minutes అయిపోయిన తర్వాత మనం ఒకసారి అది ఆటోమేటిక్ గా ఇది తిరుగుతుంది, అప్పుడు ఓపెన్ చేసి చెక్ చేసుకోవడమే. 20 minutes లో అయితే మనకి కేక్ రెడీ అయిపోతుంది. మనం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు అన్నమాట. అయిందా ప్రియాంక? 20 minutes అయింది. సో అయిపోయినట్టు 20 minutes అయిపోయింది. సో కేక్ బేక్ అయిపోయింది. సో ఇది ఓపెన్ చేసి ఒకసారి చూద్దాము అయ్యిందా లేదా అని చెప్పి. సో అది ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఏదైనా ఒక చిన్న నైఫ్ కానీ ఏదో ఒకటి తీసుకుని జస్ట్ ఒకసారి ఇలా డిప్ చేస్తే అయితే దానికి ఏం అనుకోకుండా వస్తుంది. సో ఒకసారి చెక్ చేసుకున్నాము. ఓకే. సో కేక్ అయితే అయిపోయినట్టే అనిపిస్తుంది. సో చెక్ చేసుకుందాము. సో ఇది ఒకసారి డిప్ చేసి చూద్దాము. ఓకే. సో ఇది ఇలా క్లీన్ గా వచ్చింది కాబట్టి కేక్ బాగా బేక్ అయిపోయింది, రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు దీనికి ఎలాగా విప్ క్రీమ్ ఎలా అప్లై చేయాలి, ఎలా కట్ చేసుకోవాలి అనేది చెప్తాను ప్రొసీజర్. ఫస్ట్ దీన్ని ఇంకొక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఎవరి దగ్గరైనా కేక్ ఇలా రొటేటింగ్ టేబుల్ ఉంటే దీని మీద చేసుకుంటే ఈజీగా విప్ క్రీమ్ అనేది అప్లై చేసుకోవడానికి ఉంటుంది. సో ఇది ఫస్ట్ దీని మీదకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను. మనమంతా బటర్ రాసాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. ఇది ట్యాప్ చేసుకుంటే ఈక్వల్ గా వస్తుంది బయటకి. కేక్ అయితే మంచి స్మెల్ వస్తుంది. సో ఇది బాగా బేక్ అయిన తర్వాత కేక్ ఫస్ట్ ఇలా ఉంటుంది. దీని తర్వాత దీన్ని లేయర్స్ కింద కట్ చేసుకుని ఎలాగా దీనికి అప్లై చేయాలో ప్రొసీజర్ చూపిస్తాను.
కావాలా? ఫస్ట్ ఒక నైఫ్ తీసుకుని దీన్ని 2 లేయర్స్ కింద కట్ చేసుకోవాలి ఈక్వల్గా. సో లేయర్స్ కింద తీసుకున్న తర్వాత ఒకటి వేరే దాంట్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుని అంటే ఇది ఎందుకు ట్రాన్స్ఫర్ చేసుకోవడం అంటే ఫస్ట్ దీన్ని ఐస్కి అంటే విప్పింగ్ అప్లై చేసుకునే ముందు షుగర్ వాటర్ ఏదైతే ముందు చెప్పామో అది దీని మీద అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసుకున్న తర్వాత ఈ అప్లై చేసుకోవడం ఏంటంటే ఎక్స్ట్రా స్వీట్నర్ అనేది అండ్ ఇంకొకటి కేక్ కొంచెం ఇలాగా ఉంటే దీంతో ఇలా అప్లై చేసుకుంటే ఈక్వల్గా మనకి ఈజీగా కొంచెం ఎక్స్ట్రా స్వీట్నెస్ కూడా యాడ్ అవుతుంది అండ్ స్పాంజీగా నీట్గా బాగుంటుంది కేక్ కూడా. సో ఇది అప్లై చేసుకున్న తర్వాత మనం ఈ కార్నర్స్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి కొంచెం ఎక్స్ట్రాగా బేక్ అయి ఉంటాయి కాబట్టి కార్నర్స్ కట్ చేసుకుంటే మనకి ఇంకా బాగుంటుంది కేక్, టేస్టీగా ఉంటుంది. ఓకే. సో ఇది కట్ చేసేసుకున్న తర్వాత మనం ఏదైతే ఈ షుగర్ సిరప్ ఏదైతే అప్లై చేసామో చేసిన దానిపైన మనం కావాలి అనుకుంటే ఏదైనా టాపింగ్స్ పెట్టుకోవచ్చు. ఏదైనా అప్పుడు ఇక్కడ చాక్లెట్ ఉంది కాబట్టి ఇలా మధ్యలో చాక్లెట్ పెట్టుకుంటే పిల్లలకి కొంచెం క్రిస్పీగా చాక్లెట్ ఫ్లేవర్ కూడా ఉంటుంది, ఓన్లీ వెనిగర్ ఫ్లేవర్ ఒక్కటే కాకుండా. సో మనం కావాలి అనుకుంటే ఇలా మధ్యలో ఇలా పెట్టుకుని దీని మీద విప్ చేసుకున్న క్రీమ్ అప్లై చేసుకుంటే ఏంటంటే లోపల కూడా స్టఫ్ ఉన్నట్టు ఉంటుంది అన్నమాట, లోపల కూడా తగులుతూ ఉంటాయి చాక్లెట్ చిప్స్, అవి పిల్లలకి బాగుంటుంది. సో ఇప్పుడు ఇది ఎలా కట్ చేసుకోవాలో నేను చూపించాను కాబట్టి ఇప్పుడు విప్పింగ్ ఎలా చేయాలి విప్ క్రీమ్ తోటి అనేది చూపిస్తాను. సో దీంట్లో ఏదైతే నా దగ్గర ఒక విప్డ్ క్రీమ్ నేను ఏ బేకరీ షాప్లోనైనా దొరుకుతుంది, లేకపోతే ఈ మధ్యన ఆన్లైన్ స్టోర్స్లో బాగానే దొరుకుతాయి. విప్డ్ క్రీమ్ అంటే ఎక్కడైనా ఉంటుంది. సో నేను అమూల్ విప్డ్ క్రీమ్ తీసుకున్నాను. నార్మల్గా వేరే బ్లూ బర్డ్స్ అని కూడా ఉంటాయి, బాగుంటాయి విప్డ్ క్రీమ్స్, బ్లూ బర్డ్స్ విప్డ్ క్రీమ్స్ కూడా. సో అది యాడ్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో డీప్లో పెట్టుకొని అట్టే పెట్టాలి. అట్టే పెట్టిన తర్వాత మార్నింగ్ మనం ఎప్పుడైతే చేస్తున్నామో దానికి ఒక 5 minutes 10 minutes ముందు తీసుకుని ఇది ఒక బౌల్లోకి ఇలాగా కొంచెం సన్నగా పొడుగ్గా ఉన్న బౌల్లోకి తీసుకుంటే ఏంటంటే ఈజీగా విప్ చేసుకోవచ్చు కాబట్టి అలా తీసుకుని దీన్ని విప్ చేసేసిన తర్వాత విప్ చేయడం చూపిస్తాను. అప్పుడు ఏంటంటే మనకి అది కొంచెం టైట్గా అవుతూ ఉంటుంది, అది మనం ఇక్కడ చూడొచ్చు. ఇది కూడా మనకి ఆన్లైన్లో రెడీగా దొరుకుతాయి. సో ఇది ఇలాంటిది ఒకటి తీసుకుంటే మనం ఈజీగా అప్లై చేసుకోవడానికి ఉంటుంది. సో ఇది దీంట్లో పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ ఒక షేప్ కట్ చేసుకుంటే ఇక్కడ ఏ షేప్లో అయితే ఉందో ఇప్పుడు స్టార్ షేప్ అయితే స్టార్ షేప్, ఏ షేప్లో ఉందో ఆ షేప్లోకి. సో ఇది అప్లై పెట్టుకున్న తర్వాత ఫస్ట్ అప్లై చేసేసుకుని దాన్నంతా స్ప్రెడ్ చేసేసుకుంటే ఈ చిప్స్ వేసుకోవడం ఏంటంటే దీనివల్ల కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ కూడా వస్తుంది, పిల్లలకు కూడా టేస్టీగా ఉంటుంది మధ్యలో చాక్లెట్. ఇది క్రీమ్. ఓకే. సో మనం అప్లై చేసిన విప్పింగ్ క్రీమ్ మొత్తం అప్లై చేసేసిన తర్వాత ఆ కోన్ తో మీకు ఇందాక చెప్పాను కదా స్టార్ షేప్స్ కింద పెట్టుకుని ఇది సింపుల్ గా చేసుకోవచ్చు. దీనిపైన కావాలనుకుంటే ఇంకా టాపింగ్స్ ఉన్నాయి కదా మన దగ్గర, ఆ టాపింగ్స్ కూడా మనము అప్లై అంటే దీని మీద పెట్టుకోవచ్చు అన్నమాట. అవి ఇంకా కొంచెం కలర్ఫుల్ గా కనిపిస్తాయి. సో నేను కొన్ని టాపింగ్స్ పెట్టినట్టు ఆల్రెడీ ఇంకా కొన్ని టాపింగ్స్ ఉన్నాయి. సో ఇంకొంచెం అప్లై చేద్దాం అనుకుంటున్నాను కొంచెం కలర్ఫుల్ గా ఉండడం కోసం. చాలా అంటే కేక్ అప్పటికి ఇప్పటికి చూస్తే చాలా కలర్ఫుల్ గా అయిపోయింది. సో అంతా ఈ విప్డ్ క్రీమ్ లో ఉందన్నమాట ఇది వేయగానే. ఓకే ప్రియాంక, ఒకసారి మీ హస్బెండ్ ని కూడా మనం ఇంట్రడ్యూస్ చేద్దాము. ఈ రోజైతే మీ ఫ్యామిలీ అందరితో కూడా మేము కేక్ కట్ చేయాలనుకుంటున్నాం. సో నువ్వు ఇదైతే పెడుతూ ఉండి ఈ లోపు ఒకసారి మీ హస్బెండ్ ని కూడా పిలిచేద్దాం. ఓకే. ఆయన పేరు ఫణిదీప్. ఓకే, దీపు గారు ఎక్కడున్నా ఒక్కసారి మా దగ్గరికి వచ్చేయాలి. ఓకే, హాయ్ దీపు. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? చెప్పారా ఆవిడ? ఐటీ జాబ్. సో ఎలా ఉంది ఫ్యామిలీ లైఫ్, అవతల జాబ్? బాబుకి 1 year, బాబుకి 2 years. 2 years. ఓకే, ఎలా అనిపిస్తుంది బ్యాచులర్ లైఫ్ కి ఫ్యామిలీ లైఫ్ కి తేడా?
బాగుందండి కొత్త లైఫ్. అవునా? బాగుందండి అన్న దగ్గర కొంచెం పాజ్ వచ్చింది, సో ఎక్కువ అడగను నాకు ఎలా ఉంది అని. ఓకే, ప్రియాంక అంటే ఇప్పుడు మనమైతే కుకింగ్ గురించి మాట్లాడుకుంటే ప్రియాంకకి ఫుడ్ చేయడం అంటే ఇష్టము, చాలా అన్ని వెరైటీస్ చేస్తాను అంటున్నారు. సో అది నిజమా కాదా? తనకేసి చూడకుండా మాకేసి చూసి నిజం చెప్పండి. నిజమే, చాలా బాగా చేస్తుంది, చాలా వెరైటీస్ చేస్తుంది. కోవిడ్ లో అయితే నేను అసలు బయటికి వెళ్ళలేని లోటు తీర్చింది అనమాట తను. అవునా? ఏది పడితే అది చేసేది. తను బాగా అంటే చాలా ఇన్నోవేటివ్ గా కూడా చేస్తూ ఉంటుంది ఫుడ్ ఐటమ్స్. ఓకే, నిజంగానే అంతే, చాలా లక్కీ పర్సన్ అని చెప్పాలి మీరు. థ్యాంక్ యూ. ప్రియ, మనమైతే న్యూ ఇయర్ ఫ్యామిలీ అందరితో సెలబ్రేట్ చేసుకుందాము. పావని గారిని అందరినీ ఒకసారి పిలిచేద్దాం, మీ పేరెంట్స్ కూడా. సార్ మీ పేరెంట్స్ గురించి కూడా, మీ పేరెంట్స్ ని కూడా మాకు ఇంట్రడ్యూస్ చేస్తే. సో మా మదర్, మా ఫాదర్, మా మదర్ పేరు లక్ష్మి, మా ఫాదర్ పేరు కృష్ణమూర్తి. మీకు హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో మీ పిల్లలైతే చాలా మంచి మంచి వంటలు అయితే చాలా బాగా చేస్తున్నారని మాకు టేస్ట్ కూడా చూసాము. సో ఈ కేక్ కూడా చూసి చెప్పేస్తాం. ఒకసారి ముందు మీకే యాక్చువల్ మీరు చూసే మాకు చెప్పాలి. ఓకే, కేక్ కట్ చేద్దాం ఒకసారి, వాళ్ళతోనే కట్ చేద్దాం. మీ పేరెంట్స్ తో, మీ పిల్లలు ఉన్నారుగా, పిల్లలతో కట్ చేద్దాం. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. చెప్పాలి. హ్యాపీ న్యూ ఇయర్. కొంచెం అమ్మమ్మకి పెట్టు. ఓకే, చిన్న చిన్నవి, అంత పెద్ద చేయలేదు. హ్యాపీ న్యూ ఇయర్. పెట్టావా? హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. మనకి మంచి వంటలు చేసిన వాళ్ళకి ముందు టేస్ట్ చూపిద్దాము. ఓకే, అయాన్ష్ ఎలా ఉందో చెప్పలేదు కేక్. నేను ఇంకా తినలేదు. సో ఇప్పుడైతే ఇదంతా నాకే. కేక్ ఎలా ఉంది? యమ్మీ. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ ప్రియా, మాకు మంచి కేక్ పెట్టారు, తర్వాత మంచి మంచి ఐటమ్స్ చేశారు, మీ ఇంట్లో మంచి ఆతిథ్యం ఇచ్చారు. కేక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికి. మనకైతే మంచి టేస్టీ ఫుడ్ పెట్టారు. సో మన 95 న్యూస్ నుంచి వాళ్ళకి చిరు కానుక. సో వాళ్ళు పెట్టిన దాంట్లో చూస్తే ఇది చాలా చిన్న గిఫ్ట్ అనాలి, పని ప్రేమతో ఇస్తున్నాము. హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది మీ అబ్బాయికి. హలో అద్వై, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ ప్రియాంక. సో మచ్ అండి. హాయ్ అయాన్ష్, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ఓకే, ఫ్లేన్ కిసివి. ఓకే.